అధ్యాయం 41 వచనం నుంచి 31 వచనం నుంచి 50 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుతున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కువ పెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. నీ స్వాస్థ్యము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీమ మండలు వెనకలేదు. నా శత్రువులను తరిమి కొట్టుదు. వారిని నశింపజేయు వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోనట్లు నేను వారిని అనదొక్కుదును. యుద్ధములకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్లించితివి. నన్ను దేశించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టురు కానీ ఆయన వారికి ఉత్తరమీకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒక్కడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించుదురు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులైందురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు విశ్రాము గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జయము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు. స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. అన్యజనులను నాకు లోబరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువులు చేతి నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారం చేయు
మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్.